తరికొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం సందర్భంగా పాల్గొన్న మాసంలో ప్రతి నరసింహ క్షేత్రంలో బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉంటాయి. 1-2 రోజుల తేడాతోనే దాదాపు అన్ని నరసింహ క్షేత్రాల్లో ఇదే మాసంలో బ్రహ్మోత్సవాలు జరగడం ఎంతో విశేషంగా చెబుతారు. ఇప్పటికే ఇటు యాదగిరిగుట్ట అటు అహోబిలంలో బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో తరిగొండ నరసింహస్వామి క్షేత్రంలో కూడా బ్రహ్మోత్సవాలు సందర్భంగా ఈ క్షేత్రం యొక్క విశేషాల గురించి తెలుసుకుందాము. ఆంధ్రప్రదేశ్ అన్నమయ్య జిల్లాలోని శ్రీ తరిగొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం వెలసి ఉంది. పూర్వం తరిగొండ ప్రాంతాన్ని తరికొండ అని పిలిచేవారు. ద్రవిడ భాషలో తైర్ అంటే పెరుగు అని అర్థం. పూర్వం ఈ గ్రామంలోని ఓ స్త్రీ పెరుగు చిలుకుతున్నప్పుడు పెరుగు కుండలో సాలగ్రామ రూపంలో లక్ష్మీ నరసింహస్వామి వారు దర్శనం ఇవ్వడంతో అదే సమయంలో ఆ గ్రామంలో నివసించే ఒక భక్తునికి స్వామి కలలో సాక్షాత్కరించి తనకు ఆలయం నిర్మించి పెరుగు కుండలో దొరికిన తన సాలగ్రామాన్ని ప్రతిష్ఠించమని చెప్పారట. స్వామి ఆదేశం మేరకు నిర్మితమైన ఈ ఆలయంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి స్వయంభూగా పూజలందుకుంటూ ఉన్నారు. తరికొండ కాలక్రమేణా తరికొండగా మారింది. తరికొండ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంలో దుర్వాస మహర్షి సత్యపీఠాన్ని ఏర్పాటు చేశాడని ఆలయ స్థల పురాణం ద్వారా తెలుస్తుంది. నరసింహస్వామి ఆలయం వెలుపల స్వామికి ఎదురుగా ఉన్న ఈ బలిపీఠం వద్ద ఎంత ఘోరమైన నేరాలు చేసిన వారైనా సరే తమ తప్పును ఒప్పుకొని తీరాల్సిందే అని, అందుకే తప్పు చేసిన వారు ఇక్కడ ప్రమాణాలు చేయడానికి భయపడతారని అంటారు. కాణిపాకంలో వలె తరిగొండ క్షేత్రంలో కూడా సత్య ప్రమాణాలకు నెలవుగా మారిందని అంటారు. తరిగొండలో ప్రతి సంవత్సరం పాల్గొన మాసం శుద్ధ సప్తమి నుండి స్వామివారికి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి.